సికింద్రాబాద్ తుకారాం గేట్ నార్త్ లాలాగూడ జై మాతాజీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ బిట్ల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల మండప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, మేము గత 34 సంవత్సరాల నుండి అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బిట్ల విజయ్ కుమార్, ఎల్ మూర్తి, సతీష్, కె విష్ణు, ఎం సంతోష్, ఎన్ రవి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. योपम पुष्पवान् पुष्पवान् प्रजावान् धनवान् भवतु सर्वे जना सुखिनो भवन्तु लोक నమస్కారం అండి. జై మాతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ నార్లాడ తుకారాం గేట్ నుంచి అమ్మవారి విగ్రహం పెట్టడం జరుగుతున్నది అన్న. ఇప్పుడు ఈ అమ్మవారు తుకారాం గేట్లో అమ్మవారిని పెట్టారు కదా, ఈ అమ్మవారు ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఈ అమ్మవారు మాకు 9 ఫీట్ల అమ్మవారు ఉన్నది. 9 ఫీట్ల అమ్మవారు. ఇంతకుముందు 10 ఫీట్ల దాకా పెడుతుంటే, కాకపోతే చాలా హైట్ అయిపోతుందని చెప్పి మేము తగ్గించి 9 ఫీట్ల అమ్మవారు పెట్టడం జరిగింది. మండపం ఎన్ని ఇయర్స్? ఈ మండపం 34 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఈ దశ 34 ఇయర్స్ నుంచి మండపం పెట్టడం జరిగింది. సో 34 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఏమన్నా అవుతున్నాయా? అంటే ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా డైలీ? అంటే ప్రోగ్రామ్స్ అంటే ఇది ట్రాఫిక్ ఏరియా కదా, పోలీసు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనికి కొద్దిగా ఇబ్బందిగా పడుతుంటే అట్లా చేసి తీసుకుంటున్నాము. కానీ ఆ ప్రోగ్రామ్లు పెట్టే ఛాన్స్ ఉంది, కానీ లేదంటే మాకు అంత ఇది లేదు. పబ్లిక్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్స్ ఏం పెట్టడం జరుగుతలేదు. ఇప్పుడు మీరు ఈ అమ్మవారిని పెట్టారు కదా, ఎవరికన్నా మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ బ్యాచ్లో కానీ, మీకు అసోసియేషన్ వాళ్ళు ఎవరికైనా మంచి జరిగింది సార్, చాలా మంచిగా జరిగింది. అందరికి మంచి జరిగింది. మంచి డ్యూటీలోకి ఉన్నారు, మ్యారేజ్ చేసుకొని సెట్ అయిపోయారు. దాదాపుగా నాకే జరిగింది యాక్సిడెంట్. ఆ అమ్మవారు నన్ను లేపి కూర్చోబెట్టింది. ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నానంటే అమ్మవారి దైవాలని నేను మాట్లాడబోతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ నిమజ్జనం ఎలా జరుగుతుంది? నిమజ్జనం చేయడం ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తారు? ఇది దసరా తెల్లారి సార్. ఎప్పటికీ నిమజ్జనం చేసేది మేము దసరా రోజు చేస్తాం. దసరా తెల్లారి మేము నిమజ్జనం చేయడం చూస్తుంది. ఇప్పుడు అమ్మవారిని తెచ్చారు, ఇంతమంది అమ్మవారిని తెచ్చారు కదా, అమ్మవారి సెలెక్షన్ మీరు చేసినారా, లేకపోతే క్యాలెండరా, లేకపోతే మీరే? మేము క్యాలెండర్ ఏం యూజ్ చేయలేదు సార్. ఎప్పుడైతే అమ్మవారిని మేము అక్కడ చూడడం జరిగిందో, అక్కడ మాకు సుందర్ కళాకారు ఉంటాడు, ఆయన దగ్గర మేము చూసినాము. అక్కడ ఆయన ఫిగర్ నచ్చింది కాబట్టి గత 34 సంవత్సరాల దగ్గర ఆయన దగ్గరనే మేము చూడడం చెప్పింది. మళ్ళీ ఇక్కడ నాగోలు కానీ ఇక్కడ చాలామంది చూసినా నచ్చలే. ప్రతి సంవత్సరం మేము అక్కడ ఫిక్స్ అయిపోయినారు. నా తర్వాత తుకారాం గేట్ అనగా ఆయన మాకు పంపించేస్తుంటారు అనమాట. అమ్మవారిని తీసుకొచ్చారు, ఆగమనం ఏమైనా చేశారా? లేదు సార్, అలాంటి ఏం జరగదు. మంచి నిమ్మతంగా వచ్చింది అమ్మవారు కూడా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. जय माता जी की जय, जय माता जी जय, जय माता जी की जय, जय माता जी की जय।